జపాన్ దేశానికి చెందిన ఒక యవనస్తుడు బైబిల్ అంతా అబద్ధం, బైబిల్ దేవుడు అబద్ధం అని బైబిల్ మీద పరిశోధన చేయటానికి అమెరికా దేశానికి వచ్చాడు. వచ్చే పరంపరలో ఓడరేవు దిగాడు. ఆ దిగిన చోట డబ్బులు బ్యాగ్ ఆ హోటల్లో భోజనం చేసే చోట ఆ బ్యాగ్ మర్చిపోయాడు. తను వెళ్ళాల్సిన కాలేజీకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది, అరే నేను బ్యాగ్ మర్చిపోయానే, ఈ విస్తారమైన డబ్బుల్లో అది ఉంటే ఎంత పోతే ఎంత, సరే ఏదేమైనా 3 సంవత్సరాలు బైబిల్ క్షుణ్ణంగా చదివి బైబిల్కు వ్యతిరేకంగా నేను పుస్తకాలు రాయాలి అని చెప్పి 3 సంవత్సరాలు బైబిల్ మీద అధ్యయనం చేశాడు. బైబిల్కు వ్యతిరేకంగా రకరకాల పుస్తకాలు చదివాడు. రైట్, ఇక జపాన్ దేశానికి వెళ్ళి యేసుక్రీస్తు దేవుడు కాదు, జపాన్ దేశంలోనే కాదు ప్రపంచ దేశాలంతటికీ ఈ వార్త చాటి చెప్పాలని తిరిగి వెళ్తున్నాడు. సరిగ్గా ఆ ఓడర్ రావటం కాస్త లేట్ అయింది. గతంలో ఏ హోటల్లో భోజనం చేశాడో అదే హోటల్కి వెళ్ళి టిఫిన్ చేద్దామని వెళ్ళాడు. ఆ హోటల్లోకి వెళ్ళటంతో ఆ హోటల్ యజమానుడు ఈయన్ని చూసి, సార్ 3 సంవత్సరాల క్రితం మీరు ఒక బ్యాగ్ పోగొట్టుకున్నారు కదా. అవును బాబు, దానిలో డబ్బులు ఉండాలి. సార్ ఆ బ్యాగ్ ఎక్కడో పోగొట్టుకోలేదు సార్, మా హోటల్లోనే మీరు విడిచిపెట్టి వచ్చేయలేదు సార్. వెంటనే భార్య బ్యాగ్ తీసుకొచ్చి, సార్ ఇదేనా అని అంటంతో ఆ జపాన్ దేశస్తుడు నిశ్చేష్టుడే, 3 సంవత్సరాల క్రితం కదా ఈ బ్యాగ్ను కోల్పోయింది, నేను లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి కదా, ఇక్కడ నేను పోగొట్టుకున్నానని చెప్పుకోవటానికి ఆనవాళ్ళు ఏమీ లేదు కదా, నా బ్యాగ్ మరలా మీరు ఎలా ఇస్తున్నారు? ఏ దేవుణ్ణి పట్టుకొని ఇంత నీతిగా బ్రతకడం ప్రారంభించారు? అప్పుడు వాళ్ళు చెప్పారట, మేము ఆరాధించే దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జపాన్ దేశస్తుడు అన్నాడట, యేసుక్రీస్తును ఆరాధించే మీరే ఇంత నీతి కలిగిన వారైతే మీరు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతి కలిగిన వాడై ఉంటాడో కదా. అక్కడికక్కడే సాగిలపడి యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి జపాన్ దేశంలోకి దైవజనుడుగా అడుగుపెట్టాడట. ఆ జపాన్ దేశస్తుడికి ఎవడు ప్రసంగం చేశాడు సార్? ఏ జెర్మియా పాస్టర్ గారు ప్రసంగం చేశాడు? ఏ రాజశేఖరయ్య గారు ప్రసంగం చేశాడు? ఏ సన్న గారు ప్రసంగం చేశారు? ఏ దేవదాసాయి గారు ప్రసంగం చేశారు? ఏ బక్సింగయ్య గారు ప్రసంగం చేశారు? క్రీస్తు పత్రికగా బ్రతికిన ఒక్క క్రైస్తవ కుటుంబం కరుడుగట్టిన వ్యక్తిని మాంసపు ముద్దగా మార్చి అన్యుణ్ణి ధన్యునిగా మార్చింది ఆ పత్రిక.